శంషాబాద్ ఎయిర్పోర్టులో టీడీపీ ఎన్ఆర్ఐ నేత యాష్ బొద్దులూరిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి మంగళగిరిలోని కార్యాలయానికి తరలించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తోంది. యాష్ అరెస్టుపై మండిపడ్డ నారా లోకేష్, యాష్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని, ఎయిర్పోర్టులో ఆయనను అరెస్టు చేశారనే విషయం తెలిసి షాక్ గురయ్యానని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఒక టెర్రరిస్టు మాదిరి ఆయనను అరెస్టు చేయడం దారుణమన్నారు. యాష్కి న్యాయం జరిగేంత వరకు విశ్రమించబోనని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. యాష్ అరెస్టును ఖండించిన టీడీపీ కీలక ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ నేత యాష్ బొద్దులూరిని ఏపీ సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాష్ అరెస్టును టీడీపీ కీలక నేత ఎన్ఆర్ఐ కోమటి జయరాం తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ చివరి 100 రోజులన్నా ప్రజాస్వామిక పాలన అందిస్తాడేమోనని ఆశించామని, కానీ తన వక్రబుద్ధిని కొనసాగిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. యాష్ అక్రమ అరెస్టును అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. యాష్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ అమెరికాలోని అన్ని నగరాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు.